హలో అందరికీ, ఒక్కసారి ఈ మురుకుల రెసిపీ ఫాలో అవ్వండి. చాలా హెల్తీగా టేస్టీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని లో ఫ్లేమ్లో దాన్ని బాగా ఫ్రై చేయండి. నెక్స్ట్ ఒక గ్లాస్ శనగపప్పు తీసుకోండి. ఇదే గ్లాస్ అన్నిటికీ సేమ్ గ్లాస్, సేమ్ క్వాంటిటీ. శనగపప్పును కూడా లో ఫ్లేమ్లో మెల్లిగా వేయించుకోండి. ఒక 5 to 10 minutes తర్వాత తీసి పక్కకు పెట్టండి. ఇప్పుడు అదే గ్లాస్తో సేమ్ ఇంకో కప్పు బియ్యం తీసుకొని స్లో ఫ్లేమ్లో మెల్లిగా రోస్ట్ చేసుకొని తీసి పక్కకు పెట్టుకోండి. అందులో ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, కొంచెం వామ అండ్ కొన్ని మెంతులు ఉంటే ఇంట్లో ధనియాలు కూడా వేసుకొని అన్నీ వేసుకొని కలుపుకొని నెక్స్ట్ ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టించాలి. పిండిని మిక్సీ పట్టిన తర్వాత కొంచెం వాటర్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఒకసారి మిక్సీ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము. కొంచెం పసుపు, తగినంత ఉప్పు అండ్ కారం, కొంచెం సాల్ట్ రుచికి సరిపడా అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కొన్ని నువ్వులు కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటాయి నువ్వులు వేసుకుంటే. అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం టైం తీసుకొని మిక్స్ చేసుకోండి సో దట్ ఒక్కసారి వాటర్ వేసినాక మళ్ళీ మనకు కలపడానికి ఛాన్స్ ఉండదు. ఇప్పుడే బాగా కలుపుకోవాలి. అందుకే ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం హాట్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. పిండి మొత్తం బాగా కలుపుకొని దగ్గరికి అయిన తర్వాత మనకు కావాల్సినట్టుగా పిండిని దగ్గరగా చేసుకొని ఇప్పుడు మొత్తం దాన్ని ఒక షేప్లోకి తెచ్చుకొని మురుకుల పావులో వేసుకోవాలి. మురుకుల పావులో మనకు కావాల్సిన షేప్ పెట్టుకోవచ్చు. డై పెట్టుకొని బాగా కాగిన ఆయిల్లో ఇప్పుడు బాగా కాగుతున్న ఆయిల్లో మనం మురుకులు వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం తీసుకోండి, వెంబడే దాన్ని ఫ్లిప్ చేయకుండా కొంచెం టైం తీసుకొని 2 sides బాగా ఫ్రై చేయండి. అంతే ఫ్రెండ్స్, ఇంతే సింపుల్గా వేడివేడిగా టేస్టీగా హెల్తీగా మన ఇంట్లోనే మురుకులు రెడీ అయిపోయాయి. మీకు ఏ షేప్స్ కావాలనుకుంటే ఆ షేప్స్కి చేంజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వేసే మురుకులు. ఇలా చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత క్రిస్పీగా, క్రంచీగా అయ్యాయో. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్, బాయ్. దొడ్డు మురుకులు ఇంత క్రిస్పీగా